గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇంటర్వ్యూ పేరుతో ఒక మహిళను స్కూల్కు పిలిచి ఆవిడపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్. అయితే ఏం జరిగింది? ఆ మహిళ అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కరస్పాండెంట్ ఆయనతో ప్రవర్తించిన విధానం ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లలో అమ్మాయిలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి లీగల్గా అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కు చెందిన ఒక మహిళ తనకున్న క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా ఉద్యోగము వెతుక్కుంటున్న సమయంలో లోకల్ యాప్ నుంచి వెళ్ళి ఒక ఉద్యోగ ప్రకటనను చూడడం జరిగింది. చూసిన వెంటనే ఏదైతే ఫతేనగర్లో ఉన్న వశిష్ఠ స్కూల్లో ఆవిడ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా ఒక పోస్ట్ అనేది ఖాళీ ఉండడంతో దానికి జాబ్ అప్లై చేసుకున్నారు. జాబ్ అప్లై చేసుకున్న వెంటనే అక్కడ నుంచి కరస్పాండెంట్ ఆవిడకు కాల్ చేసి, పలానా తేదీన మీరు ఇంటర్వ్యూకి రండి, మీకు ఒకసారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేమంతా చూసి మీకు జాబ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడంతో ఇమీడియట్గా ఈ అమ్మాయి సర్టిఫికేట్స్ అన్నీ తీసేసుకొని తను చెప్పిన తేదీన కూడా ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూసేసుకుంటే ఎవరు కూడా అంతవరకు స్టాఫ్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. దాంతోపాటు అక్కడ ఎవరు లేరు. అయినప్పటికీ కూడా సరే ఉద్యోగం వస్తుందో ఏమో, లేకపోతే అంటే తన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో, ఉద్యోగం రావాలంటే ఉద్యోగము కావాలని అనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెయిన్ అనేది బాగా తెలుస్తుంది. సరే అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళేసి అక్కడ ఇంటర్వ్యూ కోసం అటెండ్ అయినప్పుడు ఎవరైతే కరస్పాండెంట్ ఉన్నారో వెంకటరమణ అనే వ్యక్తి, అతను ఈ అమ్మాయి పట్ల అసభ్యంగా తాకే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఆవిడతో కొంచెము అంటే పదాలన్నీ కూడా చాలా బోల్డ్గా మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఆవిడని ఎక్కడెక్కడో టచ్ చేసడము, తర్వాత దగ్గరికి లాక్కునే ప్రయత్నము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కొంచెం భయపడిపోయి ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుందని చెప్పేసి తన సర్టిఫికేట్స్ అన్ని తీసేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇమీడియట్గా పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఇలా నా పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఎవరైతే కరస్పాండెంట్ ఉన్నారో ఆయన పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఆ మహిళలు ఎలాంటి లీగల్ స్టెప్స్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఒక పర్సన్ని ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎవరు ఎలా ఉంటారో తెలియదు. అన్ని ప్లేసులలో కాకపోయినప్పటికీ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. అదేవిధంగా ఇంటర్వ్యూ టైమింగ్స్ కూడా ఏ సమయంలో ఉంటుంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇకపోతే ఇలాంటి సమయాలలో మొత్తం కూడా ఇక్కడ కేసు ఫైల్ అయితే ఆ అమ్మాయితోటి కొంచెము సెక్సువల్ అసాల్ట్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత బోల్డ్గా మాట్లాడడం కానివ్వండి, ఆవిడ్ని తాకే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇలాంటివి చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి అతని మీద బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు ఫైల్ అవుతాయి. దాదాపుగా మనం చూసేసుకుంటే దాంట్లో 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే మనం చూసినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే, ఏమోలే మనం ఇంటర్వ్యూ కోసం వెళ్ళాము, ఆ లోపల జరిగింది ఏంటో మనం ఇంకా బయటికి చెప్పుకుంటే మన పరువు పోతుంది అని చెప్పేసి చాలామంది ఆ విషయాన్ని దాచిపెట్టేసి అక్కడి నుంచి అయితే బయటపడి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే భయానికో లేకపోతే దేనికో ఒకదానికి వారికి ఉన్న పరిస్థితుల కారణంగానో లొంగిపోవడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. దీనిని అలుసుగా చేసుకొని చాలామంది ఇంటర్వ్యూల నెపంతో మహిళను చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఇది ఇప్పుడు వార్త బయటకు వచ్చింది కాబట్టి ఓకే. కానీ కొన్ని సందర్భాలలో మాత్రము కొన్ని ప్లేసెస్లలో మాత్రము అది బయటికి రాకుండా అలాగే ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు ధైర్యంగా బయటకు వచ్చేసి మీరు కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించిన అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు కానివ్వండి, మీ వివరాలు ప్రతిదీ కూడా గోప్యంగా ఉంచే అవకాశం కూడా పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి అయ్యో మేము ఇట్లా కంప్లైంట్ ఇస్తే బయటకు చెప్తారో ఏమో, మా పేరు బయటకు వస్తుందో ఏమో, వీళ్ళకి తెలుస్తుందో ఏమో అనేది ఏమీ భయపడాల్సినంత అవసరం లేకుండా పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చి మా యొక్క వివరాలని ఖచ్చితంగా గోప్యంగా ఉంచండి, అంటే సీక్రెట్గా మెయింటైన్ చేయండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పోలీసులు దాన్ని మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే కానీ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను కొంచెం డేర్ చేసి బయటకు వచ్చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ ఒకవేళ లేని పక్షంలో అక్కడ ఏదైనా జరిగి ఉంటే ఎంత అనర్థం జరిగి ఉండేది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏదైనా సరే ఏదైనా ఒక యాప్ నుంచి ఉద్యోగ ప్రకటనలు చూసినప్పుడు మీరు అది కరెక్టా కాదా అని తెలుసుకొని, ఆ టైమింగ్స్ తెలుసుకొని, మీకు తెలిసిన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక లొకేషన్ని మీ
వాళ్ళకి షేర్ చేయడం, లేదు అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న సమయంలో కాల్ చేసేసి వారిని లైన్లో పెట్టుకొని, అంటే లైన్లో ఉంచేసే మీరు మాట్లాడుతున్నది చూసుకోవడం, ఇలాంటివి చేసే ప్రయత్నం చేయండి. ఇది సాఫ్ట్వేర్ దాంట్లో ఉండకపోవచ్చేమో కానీ నార్మల్ కొన్ని ఇలాంటి స్కూల్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేదంటే ఇంకా కొన్ని చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటిలలో ఇలాంటి వెసులుబాటు మనం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ వీడియో త్రూ అమ్మాయిలకు అలర్ట్ ఇచ్చేది ఏంటంటేను, దయచేసి ఇలాంటి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఆలోచన చెయ్యండి. ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇలా అమర్యాదగా మాట్లాడడం కానివ్వండి, లేదు అంటే కొంచెం టచ్ చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, లేదంటే దగ్గరికి లాక్కోవడం కానివ్వండి, మిమ్మల్ని బలవంతం చేసే ప్రయత్నం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా BNS ప్రకారంగా, BNS 2023 ప్రకారంగా చాలా కేసులు ఫైల్ అవుతాయి. అందులో వచ్చేసి 67 ఉంటుంది, అదేవిధంగా 70 ఉంటుంది, 79, 75, 73 ఇలాంటివన్నీ ఉంటాయి. దాంట్లో రకరకాల శిక్షలు, పనిష్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఒకటి 5 years ఉండొచ్చు, ఒకటి 3 years ఉండొచ్చు, ఒకటి 10 years ఉండొచ్చు. ఇలాంటివి మీతో వారు ప్రవర్తించిన విధానాన్ని బేస్ చేసుకొని అక్కడ శిక్షలు అనేది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ మహిళలకు చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూలు జాబుల యొక్క అంటే జాబు లేదు, అందరూ ఇలా మమ్మల్ని మాటలు అంటున్నారు, ఏదో ఒక జాబ్ సంపాదించాలి అని చెప్పేసి మీ రక్షణను మీరు చూసుకోకుండా అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్తలు పాటించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి